హాయ్ ఆల్. సో ముందు వీడియోలో మీరు నుమాయిష్లో ఏమేమి స్టాల్స్ పెట్టారో అన్నీ చూశారు కదా. సో ఇప్పుడైతే నేను ఎగ్జిబిషన్లో ఏమేమి తీసుకున్నాను అన్నది చూపిస్తా. ఎక్కువ తీసుకోలేదు బికాజ్ అప్పుడే స్టార్ట్ చేశారు. స్టాల్స్ కూడా మరీ మొత్తం కంప్లీట్ అవ్వలేదు అండ్ ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువనే చెప్తున్నారు అనిపించింది. పెద్దగా బార్గెన్ చేసే ఛాన్స్ కూడా ఎక్కువ లేదు. సో ఎక్కువ ప్రోడక్ట్స్ అయితే ఏం తీసుకోలేదు, బట్ తీసుకున్నవి అయితే చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ విత్ సమ్ టీ-షర్ట్స్. సో ఇదైతే నేను ఇలాంటి టీ-షర్ట్స్ అయితే సరోజిని మార్కెట్లో కూడా చూశాను. సిమిలర్ ప్రైస్ ఒక 50 రూపీస్ అటు ఇటు ఉంది అంతే. బట్ చాలా కంఫర్టబుల్ ఉంది. నైట్ మనకి స్లీప్ వేర్కి కానీ లేకపోతే ఏదైనా ట్రావెల్లో కానీ చాలా కంఫర్టబుల్ ఉంటుందన్నమాట. సో ఇదొకటి తీసుకున్నాను. అండ్ ఇది ఒక టీషర్ట్ తీసుకున్నాను. ఇది చాలా క్యూట్ అనిపించింది. ప్రింట్స్ డిఫరెంట్గా ఉండే ఇట్లా హ్యాండ్ మీద ఇలా ప్రింట్స్ వచ్చి డిఫరెంట్గా అనిపించింది. సో ఈ 2 టీషర్ట్స్ తీసుకున్నాను. ఇవి మేమైతే ఫస్ట్ ఎంటర్ అవ్వగానే గేట్ నెంబర్ 3 నుంచి ఎంటర్ అయ్యాము. సో ఇది గేట్ నెంబర్ 3లో మీరు ఎంటర్ అయితే మీకు రైట్ సైడ్ ఉన్న స్టాల్లో ఉందన్నమాట ఇవి. సో నాకు ఆ 2 టీషర్ట్స్ కలిపి 550 వచ్చింది. ఫిక్స్డ్ ప్రైస్ అన్నారు, బట్ డీసెంట్లీ గుడ్ అనిపించింది. అండ్ ఇది ఇంకొక టాప్. సో ఇదైతే నాకు ఎంటైర్ మార్కెట్లో నాకు ఇది ఒక్కటే స్టాల్లో దొరికింది. గేట్ నెంబర్ 3 ఎంటర్ కాగానే ఫస్ట్ ఉన్న స్టాల్లో ఫస్ట్ తీసుకున్నాను అనమాట ఇది. సో ఇది ఒక షార్ట్ మోడల్ వచ్చింది విత్ నైస్ మనకి ఏమంటారు నాట్ వర్క్ వచ్చిన ఎంబ్రాయిడరీ లాగా. సో జీన్స్ మీదకి కానీ అలాంటి వాటికి బాగుంటుంది, స్కర్ట్స్కి కానీ. సో ఇట్ వాజ్ కొంచెం ప్రిటీ కూడా అనిపించింది, క్యూట్గా ఉంది. అందుకనేసి ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ ఒక 500. ఇది కూడా ఫిక్స్డ్ ప్రైజే ఉండే, 500 అలా పడింది. సో ఇది అది. అండ్ అక్కడే ఒక దగ్గర ప్యాంట్స్ తీసుకున్నాను. ఎలా ఉంటాయో ట్రై చేద్దాం. నా దగ్గర ఇలాంటివి నార్మల్గా నైట్ వేర్కి ఉంటాయి కొన్ని ప్యాంట్స్, పలాజో ప్యాంట్స్ లాగా కాటన్వి. సో ఇది ఒక 300 అలా పడ్డది. చాలా వరకు 100-200లో ఉన్నాయి, కానీ పాలిస్టర్ బ్లెండ్ ఉన్నవి ఉన్నాయి. కాటన్లో దొరకలేదు. సో అందుకని కొంచెం తిరిగి చూశాను వీటి కోసం. అండ్ ఒకటే పీస్ తీసుకున్నాను. క్వాలిటీ ఎలా ఉంటుందో మళ్ళీ డౌట్ వచ్చేసి నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ సరోజినీలో తీసుకుంది అయితే క్వాలిటీ బాగుంది ఇప్పుడు రెగ్యులర్గా యూస్ చేయడానికి. సో ఇది కూడా యూస్ చేసి చూడాలి. అండ్ అది అయిపోయాక హ్యాండ్లూమ్ స్టోర్ ఒకటి అప్పుడే పెడుతున్నారు, ఇప్పటికి ఓపెన్ అయిపోయి ఉంటుంది కంప్లీట్గా. సో ఒక స్టోర్ కొంచెం లోపలికి బట్టలు ఉన్న సెక్షన్కి వెళ్తే, నాకు ఎగ్జాక్ట్గా నెంబర్ గుర్తులే, ఇంకా వాళ్ళు స్టోర్ ఓపెన్ చేయలేదు కాబట్టి. సో ఇది ఒక హ్యాండ్లూమ్ మన ఏమంటారు డ్రెస్ సెట్ స్టిచ్ చేయించుకోవాలి. సో ఇలాగ ఉందన్నమాట, మంగళగిరి టైప్లో ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది కదా. సో ఇదన్నమాట హోల్. ఇది కుర్తా, ఇది ఇంకా బాటమ్. సో చూస్తే మంచి జరీ ఉందన్నమాట. అండ్ డిజైన్స్ అన్నీ వచ్చాయి, బార్డర్స్ అంతా. అండ్ ఈవెన్ దుపట్టా కూడా బాగా వచ్చింది. నేను కొన్ని ప్యాటర్న్స్ చూశాను, బట్ నాకు ఈ ప్యాటర్న్ నచ్చిందనమాట. అంటే ఈ బార్డర్ ఇలా రావడం, వేసుకుంటే బాగుంటుంది, కలర్ కాంబినేషన్ కూడా అని తీసుకున్నాను. బట్ దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి. కలంకారీ దుపట్టాస్ వచ్చేవి, బగల్పూరి దుపట్టాస్, అలాగా చాలా రకాలు ఉన్నాయి. సో ఇదైతే నాకు 800 పడింది. ఈ మధ్య ప్యూర్ మంగళగిరి అలాంటివి నేను చాలా బుటిక్స్లో చూశాను. 1000, 1500, 2000 అలా కూడా చెప్తున్నారు. సో ఇదైతే కాటన్ బ్లెండ్. సో 800 ఐ ఫెల్ట్ ఇస్ ప్రిటీ డీసెంట్. ఎందుకంటే ఇలాంటివి జనరల్ బజార్ అక్కడ కూడా 900-1000కి ఎలాగో సేల్ చేస్తున్నారు కాబట్టి. అండ్ దాని తర్వాత అయితే బెడ్షీట్స్ తీసుకున్నాను. నాకు హోల్ మార్కెట్లో కొంచెం మంచి క్వాలిటీ ఉన్నాయి, డీసెంట్ ప్రైజెస్ ఉన్నాయి అనిపించిందండి మాత్రం బెడ్షీట్సే. సో ఇదైతే మాకు ఒక్కొక్కటి తీసుకున్నాము. సో ఇది మాకు 500కి 2 వచ్చాయి. అండ్ ద క్వాలిటీ ఈజ్ రియలీ గుడ్. చాలా సాఫ్ట్గా మంచి ఫ్యాబ్రిక్ ఉంది. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. నాకు ఇది కూడా ఒకటే షాప్లో దొరికింది ఈ మోడల్. చాలా షాప్స్ చూసాము, ఫస్ట్ వద్దనేసి వెళ్ళిపోయి మళ్ళీ లాస్ట్కి వెళ్ళి మరీ తెచ్చుకున్నాను అనమాట ఇది. సో చూస్తే డిఫరెంట్గా మంచి ప్యాటర్న్ కూడా ఉంది, కొంచెం లెనిన్ లాగా అలా ఉందన్నమాట. చూడ్డానికి అయితే చాలా క్లాసీగా ఉంది. సో టెక్నికలీ నాకు ఇదైతే 250 రూపీస్కి వచ్చిందనమాట, వితౌట్ కవర్స్.
సో ఐ థింక్ దిస్ ఈస్ అ గుడ్ పర్చేస్. అండ్ అది కాకుండా ఇంకోటి ఫుల్ బెడ్షీట్ తీసుకున్నాను. ఇది అంటే 700 అరౌండ్ పడింది విత్ కవర్స్. సో యా, ఇది కింగ్ సైజ్కి. సో ఇదొకటి. అండ్ మా నాన్న ఒక హ్యాండ్లూమ్ కుర్తా కావాలి అన్నారు. సో అతని డాడీకని ఇలా ఒక లైట్ లెమన్ ఎల్లో కలర్ టెంపుల్స్కి వాటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది అనేసి తీసుకున్నాను. ఇట్ కాస్టెడ్ అరౌండ్ ఒక 500, ఫస్ట్ 600 ఏమో చెప్పారు. చెప్పాను కదా, ఎక్కువ బార్గెన్స్ అయితే అవ్వట్లేదండి. మొత్తం మార్కెట్ అయితే నాకు చాలా తక్కువ వాటిలో క్వాలిటీ బాగుంది అనిపించింది. అండ్ అక్కడ హ్యాండ్లూమ్ వాటికి చాలా ప్రైజెస్ చెప్తున్నారు. ఐ డోంట్ నో ఇఫ్ దే ఆర్ రియలీ వర్త్ ఇట్. ఫస్ట్ థింగ్ అంటే వాళ్ళు రియల్ హ్యాండ్లూమా కాదా అన్నది ఒకటైతే మీరు మీ అంతలు మీరు జడ్జ్ చేసుకోగలిగితే ఓకే. బట్ ఐ డింట్ థింక్ దట్ నాకు అంతా తెలుసని. సో అందుకని నేను అంత అమౌంట్ అయితే పెట్టలే. బికాస్ కొన్ని శారీస్ చాలా బాగున్నాయి, డిఫరెంట్ డిజైనర్ వేర్స్ లాగా, కాశ్మీరీవి అవ్వచ్చు, హ్యాండ్ పెయింట్స్ అని అలాగా. బట్ రియల్గా 4000, 3000, 5000, కొన్ని స్టాల్స్లో 10,000, 12,000 కూడా చెప్తుండే. మనకు అలాంటివి ఇప్పుడు బయట యాక్చువల్లీ మీరు చూస్తే మనకి జనరల్ బజార్, కోటి అలాంటి వాటిలలో కూడా సిమిలర్ మోడల్స్, సిమిలర్ ప్యాటర్న్స్ దొరుకుతున్నాయి అట్ సిమిలర్ అండ్ కాంపిటేటివ్ ప్రైస్ రేంజ్. సో చూసి తీసుకోవచ్చు అక్కడికి వెళ్ళైనా కూడా. సో యూ కెన్ డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్ బేస్డ్ ఆన్ యువర్ నీడ్ అండ్ మీకు ఏ మంచిగా అనిపిస్తాయో. అండ్ వెళ్తే మనం యాక్సెసరీస్ లేకుండా అయితే రాము కదా. సో కొన్ని యాక్సెసరీస్ కూడా తీసుకున్నాను. హెయిర్ క్లిప్స్ అయితే ఇంట్లో ఎన్ని హెయిర్ క్లిప్స్ ఉన్నా ఎలా మాయమైపోతాయో, అవి ఎలా ఏమైపోతాయో అసలు అర్థం కాదు. అందుకే కొన్ని హెయిర్ క్లిప్స్. అండ్ దెన్ ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. క్యూట్గా అనిపించాయి, చూపిస్తాను ఆగండి. సో నాకు ఇలాగా యాంటిక్గా అనిపించాయి, కొంచెం నచ్చుతాయి అనమాట. సో డిఫరెంట్గా ఉందని తీసుకున్నా. ఈ షాప్లో అయితే నేను ఇవి తీసుకున్న షాప్లో ఎనీ పీస్, ఎనీ జ్యువెలరీ పీస్ 100 రూపీస్ అన్నారు. ఇంకా చాలా పీసెస్ ఉండే, నాకు ఇవి మంచిగా అనిపించి ఇది తీసుకున్నాను. సో ఏదైనా డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీదకి కూడా వేసుకోవడానికి బాగుంటుంది అనేసి. అండ్ ఇది కూడా షెల్స్ వచ్చాయి. సో స్ప్రింగ్ ప్యాటర్న్లో, సో డిఫరెంట్గా ఉంది, బాగుంటుంది, క్యూట్గా అనేసి తీసుకున్నాను. ఇది కూడా 100 అలా పడిందనమాట. సో నెక్స్ట్ ఇవి ఇప్పుడు వస్తున్నాయి కదా ఇన్విజిబుల్ చైన్స్ అనేసి, చాలా ఈ మధ్య ట్రెండ్ అవుతున్నాయి. సో అవి కూడా కనిపించాయి నాకు, అవి తీసుకున్నాను. ఇది చిన్న గ్రీన్ లాకెట్ వచ్చిందనమాట, క్యూట్ లాకెట్. ఇదైతే 100 రూపీస్కి వచ్చింది నాకు. సో క్యూట్గా ఉంది. కొన్ని ఏదైనా శారీస్ మీదకి కానీ ఏదైనా సింపుల్ డ్రెస్సెస్ మీదకి ఫెస్టివల్ టైంలో వేసుకోవడానికి ఉంటుంది అని తీసుకున్నాను. అండ్ దాంట్లోనే అంటే మెరూన్ తీసుకోవాలా, గ్రీన్ తీసుకోవాలా అని ఆలోచిస్తుంటే సర్లే 2 తీసుకుందాం పట్టు అనేసి ఇంకోటి. ఇది 150, ఎందుకంటే కొంచెం బీడ్స్ పెద్దగా ఉంది లాకెట్ కాబట్టి ఇది 150 అనమాట. సో ఈ 2 ఇన్విజిబుల్ చైన్స్ లేటెస్ట్ కలెక్షన్ కాబట్టి అది కూడా తీసుకున్నాను. అండ్ ఇంకొకటి చిన్న క్యూట్ యాంటిక్ ఇయర్ రింగ్స్ విత్ yellow stones and white pearls. సో సింపుల్గా ఉన్నాయి, క్యూట్గా అనేసి ఇవి తీసుకున్నాను. అండ్ ఇంకొక చెప్పుల్స్ తీసుకున్నాను ఈ ప్యాటర్న్లో. సో షెల్స్ వచ్చాయి. అండ్ ఇట్ కాస్టెడ్ అరౌండ్, ఇదైతే నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, 300 to 400 అలా వచ్చిందనమాట. ఇది కూడా గేట్ నెంబర్ 3 ఎంటర్ అవ్వగానే ఉంది. వీళ్ళ దగ్గర కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది ఇలా డిఫరెంట్గా చూస్తే. కొన్ని చెప్పుల్ స్టాల్స్, ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి బాగున్నాయి. ప్రైసెస్ వర్ డీసెంట్, గుడ్, ఐ మీన్ క్వాలిటీ వైజ్ వెతుక్కుంటే మంచి పీసెస్ డెఫినెట్గా దొరుకుతాయి. చాలా ఇమిటేషన్స్ ఉన్నాయి, బట్ చూసి మీకు క్వాలిటీ అన్నీ నచ్చినాయి అంటే డెఫినెట్గా తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ వాట్ మర్చిపోయా. సో కొన్ని పింగాణి డిన్నర్ సెట్స్ ఇవి కూడా తీసుకున్నాను. నాకు ఇలాంటివి కట్లరీ ఐటమ్స్ చాలా ఇష్టం అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా కొంచెం ఫస్ట్ చూస్తాను. సో ఇవైతే అక్కడ దాంట్లో తీసుకున్నాను అనమాట. సో ఇవి 2 క్యూట్ ప్లేట్స్. ఇవి మనకి ఎవరైనా గెస్ట్ వచ్చినా ఇలా ఫుడ్ వీడియోస్కి వాటికి బానికి వస్తాయి అనేసి ఇవి తీసుకున్నాను. అండ్ సిమిలర్గా ఒక రౌండ్ ప్లేట్ కొంచెం
డిఫరెంట్గా ఉంది అనేసి ఇది తీసుకున్నాను. అండ్ దెన్ ఈ డిజైన్ బాగుంది కదా, సో ఇది కూడా డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్. మీరు చూసినట్టయితే ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది అనేసి ఇవి కూడా తీసుకున్నాను అనమాట. సో నాకు ఈ ప్లేట్స్ అయితే ప్రిటీ డీసెంట్ అనిపించింది. ఇవన్నీ కలిపి ఈ షాప్లో ఇవి కేజెస్, అంటే వెయిట్ కేజెస్లో చూసి ఇచ్చారనమాట. సో ఇవన్నీ కలిపి ఒక 800 అలా వచ్చేసాయి. సో ఇవి కూడా తీసుకున్నాను. సో దాట్స్ ఇట్. So these are the things I have purchased in this year Numayesh. So as said, ఒకసారి ఎక్స్పీరియన్స్ కోసం అయితే డెఫినెట్గా విజిట్ చేయొచ్చు అండ్ మీకు నచ్చినవి డెఫినెట్గా తీసుకోవచ్చు కూడా. బట్ మీరు డిసైడ్ అవ్వండి విచ్ యూ రియలీ వాంట్ అండ్ విచ్ యూ డోంట్ వాంట్ అన్నది ఎట్ దాట్ ప్రైజెస్. బికాజ్ అన్నిటికీ ఇప్పుడు ప్రైజెస్ అయితే డెఫినెట్గా పెరిగాయి. ఒకప్పుడు 50కి 100కి దొరికేవేమో, ఇప్పుడైతే అంత ఈజీగా దొరకట్లేదు అన్నీ కావాల్సినవి. సో డోంట్ జస్ట్ వేస్ట్ యువర్ మనీ లైక్ దాట్. సో మీకు నిజంగా కావాలనుకున్నవి డెఫినెట్గా తీసుకోండి అండ్ కొంచెం వెతకండి. సిమిలర్ షాప్స్ ఉన్నాయి, సిమిలర్ ప్రైస్ వస్తుందా ఎలా అన్నది కొంచెం మీరు సర్చ్ చేసి తీసుకుంటే ఇంకా మీకు బెటర్ ప్రైజెస్ వస్తాయి. But you can definitely visit for the what you say మీకు experience కోసం, fun కోసం with your friends and all. Yeah, but stay safe and enjoy. That's it for today. If you like my video, please do like, share and subscribe to my channel Sri Lekhan Script.